సో నేను ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఎస్టేట్ కంపెనీలో నేను మంచి పేరు. సో మా కంపెనీలో మీరు ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు ఏదైనా మేము పేస్ట్, షాంపూ, హెయిర్ ఆయిల్, మొత్తం ఇంకోటి బట్టలు తెచ్చుకోవడానికి, గంటలు అమ్ముకోవడానికి, టాయిలెట్ క్లీనర్లు, సబ్బులు, షాంపూలు, హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ మొత్తం మా దాంట్లో ఉంటాయి సార్. మీరు బయట కొనడం వల్ల మీకు అన్ని కెమికల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. కానీ ఈ వెస్టేజ్లో మనకు పూర్తిగా 100% ఆర్గానిక్ వరకు మనకు ఇందులో లభిస్తాయి. సో బయట కొనకుండా మన దాంట్లో కొనడం వల్ల ఏంటి బెనిఫిట్? సో నేను మీకు ఒకసారి చెప్తాను సార్. మీకు ఓకే నచ్చితేనే మీకు ప్రొసీడ్ అయ్యారు, లేదంటే వదిలేస్తాను. చెప్పండి సార్. సో ఎగ్జాంపుల్గా సార్, మా కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ సార్. మా కంపెనీ 20 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. ఎక్కడ కూడా మా కంపెనీకి బ్యాడ్ నేమ్ లేదు. మా కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్కు ఎప్పుడు కూడా రిటర్న్ పాలసీ రాలేదు. ఎందుకు అని అంటే మా కంపెనీలో ఉండే ప్రతి ప్రొడక్ట్ కూడా 100% ఆర్గానిక్ ప్రొడక్ట్. ఓకేనా? సో దీంట్లో నేను చెప్పిన ప్రతి వస్తువు మీరు బయట కొంటున్నారు కదా. సో బయట కొనడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు, లాభాలు లేవు. సో మన వెస్టీజ్లో కొనడం వల్ల లాభాలు ఎలా ఉన్నాయో నేను చెప్తాను. ఎగ్జాంపుల్గా ఇంట్లోకి వాడుకునే పేస్ట్, షాంపూ, ఏదైనా ఉంటుందా, సబ్బులు, షాంపూలు, అగ్రికల్చర్ యావరేజ్గా ఒక 3000 అవుతాయా కావు మన ఇంట్లోకి? అవుతాయి కదా. సో 3000 అయినప్పుడు ఎగ్జాంపుల్గా మనం 3000 రూపీస్ పెట్టి మనము బయట కొనడం వల్ల, ఓకేనా, బయట కొనడం వల్ల ఇది మీకు ప్రతిదీ ఎంఆర్పికి ఇస్తాడు. ఓకేనా? ఆల్మోస్ట్ ఆల్ 4000 దగ్గర కూడా కావచ్చు. ఎగ్జాంపుల్గా ఒక 3500 వేసుకున్నాం సార్. ఓకేనా? బయట కొనేది మనం 3500 వేసుకున్నాం. 3500 రూపాయల వస్తువులు మీరు కొనడం వల్ల మీకు బయట వస్తువులలో మీకు ఏమైనా ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తాడా, డిస్కౌంట్ ఇస్తాడా, అలా అని చెప్పి తగ్గించి ఏమైనా రేట్కి ఇస్తాడా? ఇవ్వడు కదా. సో దాని మీద ఎంత రేట్ అయితే ఉందో మీకు ప్రతిదీ కూడా ఇది ఎంఆర్పికి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మన కంపెనీ అంటే వెస్టీజ్ కంపెనీలో మనకి ఎలా వస్తుంది అంటే, ఒకసారి చూడండి సార్. మీరు ఎగ్జాంపుల్గా మీకు నేను చెప్పిన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు నిత్యావసర వస్తువులు ఎలాగ ఉంటాయని చెప్తాను. మన కంపెనీలో ఉండే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా ప్రతిదీ మనం వాడడం వల్ల, ఎగ్జాంపుల్ ఫస్ట్ నెల వెస్టీజ్లో చేసి మనము ఏ ప్రొడక్ట్ కొన్నా ఏది కొన్నా కూడా మినిమం మనకు బయట అవుతుంది కదా 3600 రూపాయలు. దాన్ని మనకు మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్తో మీరు మా కంపెనీలో ఐడి చేసుకోవడం వలన, ఓకేనా, ఐడి చేసుకోవడం వలన మన కంపెనీలో ఎంఆర్పి అయితే ఎంఆర్పి డిపి ఉంటుంది మనకు. సో ఎగ్జాంపుల్ బయట 3600 రూపాయలు మీకు ఎంఆర్పి వస్తువులు అయినాయి అనుకోండి, మన కంపెనీలో డిపికి మీకు కేవలం 3000 రూపాయలకు మీకు ఈ వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఎంత డిస్కౌంట్ అవుతుంది సార్? అప్పుడు డిస్కౌంట్ వచ్చేసి మీకు 600 రూపాయలు అవుతుంది. అంటే అప్పటికి ఎంత మీకు డిస్కౌంట్? 20% రూపాయలు, 20% మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా సార్ మన కంపెనీ ఏముంటుందంటే, మీరు ఇంత పెట్టి మీరు కొనడం వలన మళ్ళీ మా కంపెనీ 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల మీరు మళ్ళీ కొనడం వలన, ఐ మీన్ ఇంట్లోకి మళ్ళీ ఇప్పుడు ఒకవేళ పేస్ట్ తీసుకున్నారు సార్, పేస్ట్ అయిపోయింది, లేదా ఏమైనా ప్రొడక్ట్స్ తీసుకున్నారు అయిపోయింది అనుకోండి, మళ్ళీ కొనడం వల్ల మన కంపెనీ ఏముంటుందంటే 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత? 10% ఫ్రీ ప్రొడక్ట్. 3000లో 10% వచ్చేసి 300 రూపాయలు. ఓకేనా? సో మీరు ఇలా కొనడం వలన చూడండి సార్, బయట కంపెనీతో పోల్చుకుంటే 3600 రూపాయలకు మనకు వస్తువులు వస్తున్నాయి. కానీ మన దాంట్లో ఎంఆర్పి 3600 అయినా డిపికి 3000కు వస్తున్నాయి, డిస్కౌంట్ 600 వస్తుంది, 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. మళ్ళీ కంపెనీ ఏమంటుందంటే, ఇవన్నీ కాకుండా డిమార్ట్, వాల్మార్ట్ మనం వెళ్తే డిమార్ట్, వాల్మార్ట్లలో మనకి ఏం చేస్తారు, ఫ్రీ కూపన్స్ కానీ ఓచర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంటుంది. సో అలాగా మన కంపెనీలో కూడా మనకు కూడా మంచి ఒక ఆఫర్ ఉంది. ఏంటి అంటే క్యాష్ బ్యాక్. ఓకేనా? క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. మళ్ళీ మనకు రిటర్న్ క్యాష్ రావడం ఎంతో కొంత జరుగుతుంది. అది ఎలా వస్తుంది అంటే సార్, మన కంపెనీలో బయట మీకు డిమార్ట్, వాల్మార్ట్లలో కూడా కొన్ని పాయింట్స్ ఇస్తారు, ఓచర్ పాయింట్స్ అంటారు. అలాగే మన కంపెనీ కూడా ఏముంటుందంటే 3000 రూపాయలు పెట్టి మీరు కొన్నందుకు కంపెనీ 100 పీవీస్ ఉంటుంది సార్. పీవీ అంటే పాయింట్ వాల్యూ. ఓకేనా? ఈ పాయింట్ వాల్యూ ద్వారా మీకు కంపెనీ ప్రతి నెల మీకు మళ్ళీ 3000 కొన్నందుకు 90 నుంచి 100 నుంచి 90 రూపాయలు మీకు అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఓకేనా? సో 2వ నెల కూడా సేమ్ సార్, అదే 3600 వస్తువులు మీకు 3000 రూపాయలకి ఇస్తుంది. 600 రూపాయలు డిస్కౌంట్, 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్, 90 రూపాయలు క్యాష్ బ్యాక్.
సో సేమ్ 3వ నెల కూడా మీరు 3600 వస్తువులు మీకు కేవలం 3000 రూపాయలకి ఇస్తుంది. 600 రూపాయలు డిస్కౌంట్, 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్, 90 రూపాయలు క్యాష్ బ్యాక్. సేమ్ అదే విధంగా 4వ నెల కూడా 3600 రూపాయలు, ఇది మనకు 3000కి ఇవ్వడం జరుగుతుంది. 600 రూపాయలు డిస్కౌంట్, 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్, 90 రూపాయలు మనకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మా కంపెనీలో ఉండే గొప్పతనం ఏంటంటే బయట మార్కెట్లలో మనకు కనీసం ఫ్రీ ఇవ్వడం కూడా జరగదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే మనం పుట్టిన నాళ్ళ నుంచి ఒక అంగట్లో కొంటనే ఉంటాం కంటిన్యూగా. మనం కొంటున్నాం అని చెప్పేసి ఆ షాప్ అతను మనకేమన్నా డబ్బులు ఇవ్వడం కానీ, సార్ మీరు నా దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి కొంటున్నారని చెప్పేసి ఒక 2000 వస్తువులు ఫ్రీ తీసుకోండి సార్ అని చెప్పడం జరుగుతుంది. కనీసం ఒక రూపాయి మనం మర్చిపోతే కూడా డబ్బు ఇచ్చి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అలాంటి జనరేషన్లో మనం ఉన్నాం. కానీ మన కంపెనీ ఏమంటుందంటే మీరు 4 నెలలు కొనడం వలన 4 నెలలు మీరు కొనడం వలన 5వ నెల 5th మంత్ అంటే 5వ నెల మీరు 1 రూపీ కూడా మీరు పే చేయాల్సిన పని ఉండదు. ఓకేనా? టోటల్గా మీ కంపెనీ 3000 రూపాయల ఎంఆర్పి వస్తువులు మీకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది వెస్టేజ్ కంపెనీలో. సో ఎందుకు ఫ్రీ ఇస్తుందంటే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం సార్, ప్రతి ఒక్కరు జాబ్ లేని సిచ్యువేషన్లో ఉన్నారు, కొంతమందికి పూట గడవడం కూడా కష్టం ఉంటుంది, అవునా? సో అలాంటప్పుడు 4 నెలలు కొంటే 1 నెల ఫ్రీ ఇస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి 1 నెల ఫ్రీగా ఇల్లు గడుస్తుందంటే మీకు ఇంపార్టెంటా కాదా? అవునా కదా? సో అలాంటప్పుడు మనకు చూడండి సార్, ఒకసారి మనము ప్రతి నెల ఎన్ని నెలలు కొన్నాం? 4 నెలలు కొన్నాం. ఎన్నో నెల మనకు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది? 5వ నెల. సో ప్రతి నెల మనం ఎంత కొంటున్నాం? 3000 12,000 అవుతుంది సార్. సో మనకి డిస్కౌంట్ వచ్చేసి 20%, 600 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ప్రతి నెల. మనం అలాగా ఎన్ని నెలలు కొన్నాం? 4 నెలలు. 4 నెలలకు వేసుకుంటే మనకి 2400 రూపాయలు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ప్రతి నెల మళ్ళీ మనము ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. అది ఎంత? ప్రతి నెల 300 అంటే 4 నెలలకు 1200 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా కంపెనీ క్యాష్ బ్యాక్, కంపెనీ తరపు నుంచి కూడా మనకు డబ్బులు అనేది వెనక్కి రావడం జరుగుతుంది. అది ఎంత అవుతుందంటే 100 రూపాయలు అనమాట. 90 లేదా 100 రూపాయలు రావడం జరుగుతుంది. 100 రూపాయలకు మనం వేసుకున్నా కూడా 400 రూపాయలు మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. 360 నుంచి 400 రూపాయలు మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. సార్ మీరు ఇక్కడ బాగా గమనించండి, మనం బయట కొంటున్నాం, ఎలాంటి ఫ్రీ ప్రొడక్ట్ లేదు, ఇక్కడ మనం ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చాము. సో మీరు బయట కొనేదానికి మన దానికి ఎంత డిఫరెంట్ ఉందో నేను చెప్తాను. బయట ప్రతి నెల మీరు ఎంత కొంటున్నారు? 3600. సో 3600 అన్నప్పుడు మీకు టోటల్ లెక్కేస్తే ఎంత అవుతుంది? 14,400 రూపాయలు అవుతుంది బయట కొనడం వల్ల. అదే వెస్టేజ్లో కొనడం వల్ల ఎంత అవుతుంది సార్? ప్రతి నెల ఇది మీకు 3000 రూపాయలు వస్తుంది, అవునా? 3000 రూపాయలు వస్తుంది. సో ఎంత అవుతుంది మీకు ఇక్కడ? 12,000 అవుతుంది. ఓకేనా? 12,000 కావడం వల్ల మీకు ఇక్కడ డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్ ద్వారా మీకు టోటల్గా మీరు చూడండి 12,000 రూపాయలు మీరు పెట్టారు. ఇక్కడ మీకు ఎంత తగ్గింది? మినిమం ఒక 2,000 చిల్లర వరకు మీకు బెనిఫిట్ అయింది. సో కంపెనీ ఏమంటుందంటే మీకు ఏమిచ్చింది? డిస్కౌంట్ ఇచ్చింది. ఎంతవరకు? 2,400 డిస్కౌంట్ ఇచ్చింది. ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చింది. ఎంతవరకు? 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చింది. క్యాష్ బ్యాక్ ఇచ్చింది. ఎంతవరకు? 400 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇచ్చింది. అవన్నీ కాకుండా మళ్ళీ కంపెనీ ఏమంటుంది? 5వ నెల ఫ్రీ ఇస్తుంది. ఎంత అవుతుంది అప్పటికి? సింపుల్గా మీరు ఆలోచన చేయండి. 10, 4, 5, 6, 7, 7,000 రూపాయలు తిరిగి మళ్ళీ మీ జోబులోకి రావడం జరుగుతుంది. ఓకేనా? మీరు పెట్టింది ఎంత సార్? 12,000 రూపాయలు. మీకు ఎంత బెనిఫిట్ వచ్చింది? 7,000 రూపాయలు. అంటే అప్పటికి మీకు 5 నెలల సరుకులు ఎంతకు వచ్చినట్టు? కేవలం 5,000 రూపాయలకు వచ్చినట్టు. ఈ విధంగా బయట మీకు మార్కెట్లో దొరికితే ఖచ్చితంగా అక్కడ వెళ్ళి తీసుకోండి. కానీ మా వెస్టేజ్లో మాత్రం ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి. ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్, తర్వాత ప్రొడక్ట్ కూడా రిటర్న్ పాలసీ ఇవ్వబడుతుంది. అంటే నచ్చకపోతే మనం ప్రొడక్ట్ని రిటర్న్ చేయొచ్చు. ఓకేనా? కంపెనీ యాజ్ లీగల్ ప్రకారంగా మనం కంపెనీలో ఉండే ప్రొడక్ట్ని మనకు నచ్చకుంటే
అలాగే ఎక్స్పైరీ ఎఫెక్ట్ పడడం ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా మనం కంపెనీ ప్రోడక్ట్ని రిటర్న్ చేయవచ్చు. ఓకేనా? నచ్చిందా సార్ మా ప్లాన్? సార్ ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.